అయ్యా ఇప్పుడు ఈ సబల అనేటటువంటి భోజనాల పండగ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి, వినియోగదారులకి, అలాగే చేతివృత్తుల వారికి వీళ్ళందరికీ అనుసంధానం అనమాట. వాళ్ళందరి కలయిక ఉండాలనే ఉద్దేశంతో ఈ భోజనాల పండుగ. దాంతోపాటు దేశవాళీ విత్తనం అనేది అంతరించిపోతుంది అనమాట. మన సంస్కృతి సాంప్రదాయం అంతరించిపోతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి ఈ దీంట్లో మనం కంప్లీట్గా పురాతనమైనటువంటి వస్తువులు కానీ, దేశవాళీ విత్తనాన్ని కానీ, మన ఆచారాలు, అలవాట్లు, మన సాంప్రదాయాలు, మన కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. అలాగే చేతి వృత్తుల వాళ్ళు కూడా గ్రామాలను వదిలి నగరాల బాట పట్టి రకరకాల పాకి పనులు చేసుకునే పరిస్థితి, అంటే అంతరించిపోతున్నారు పూర్తి స్థాయిలో. సో అది మళ్ళీ పునర్వైభవం కలగాలనే ఉద్దేశంతో మేము ఈ సబల భోజనాల పండుగ అనేటటువంటి భోజనం తినిపించి వాళ్ళందరికీ మన తాలూకా దేశవాళీ విత్తనాన్ని మనం తెలియజేయాలనే ఉద్దేశంతో పిలుపునిచ్చాం. దాంట్లో భాగంగానే వచ్చినటువంటి వాళ్ళు దేశ విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం, వాళ్ళకి ఇక్కడ ఇటువంటి లోపాలు జరగకుండా ఉండడం కోసం వాటర్ని కూడా మేము శుద్ధి చేయడం జరిగింది. ఆ మంచినీళ్ళు అనేవి రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉంటాయి. అలా వాళ్ళకి ఎటువంటి తేడా జరగకుండా ఉండడం కోసం ఏం చేసామంటే ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి మార్చడం కోసం అని చెప్పేసి కుండల్లో పెట్టి అందులో మేము కొన్ని రకాల వనమూలికలు మేము వాటిని కాచి మరిగించి వాటన్నిటిలో మేము కలపడం జరిగింది. అంటే వట్టివేరు దగ్గర నుంచి వాము, జీలకర్ర, అలాగే శొంఠి, మిరియాలు, ఇవన్నీ కూడా కొన్ని మూలికలు కలిపి మేము దాన్ని ఒక కషాయంలా తయారు చేసి ప్రతిదానికి ఇంత రేషియోలో, ఒక 2% రేషియోలో ఆ కుండల్లో కలియడం వల్ల దానికి రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుందన్నమాట. సో అందులో భాగంగానే ఇక్కడ కుండలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది.